హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే పెద్దపురం మరినంతల గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మీ అందరికీ ఐడియా ఉండకపోవచ్చు, అది సామర్లకోట దగ్గర అయితే ఉంటుంది. ఆ గుడి అయితే అప్రాక్సిమేట్గా మేము ఉన్న దగ్గర నుంచి ఒక అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ గుడికి అయితే మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఎప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు అయితే మనం షార్ట్ వీడియోస్ చేస్తూ వచ్చాం కదా, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఫుల్ లెంత్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పటిలాగే ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా మన జర్నీ ఎలా సాగిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మన ఊరు నుంచి పెద్దాపురం దగ్గర ఉన్న గుడి వరకు ఈ జర్నీ ఎలా సాగిందో, దారిలో ఏం చూసామో, అక్కడ వెళ్ళాక ఎలా ఉందో అన్ని వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఎవరో ఆపకుండా చివరి వరకు చూడండి. సరే, ఇంక అసలు విషయానికి వద్దాం. మా ఊరి నుంచి పెద్దాపురం దగ్గర ఉన్న గుడికి బయలుదేరాం. బైక్ మీదే ప్రయాణం కాబట్టి దారిలో ఏం కనిపిస్తే అది చూస్తూ అలా సరదాగా వెళ్ళిపోదామని బయలుదేరాం. ఇలా మా ఊరి నుంచి బయలుదేరగానే మనకి దారిలో ఉప్మాక వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపించింది. ఇక మనం హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి అసలు జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా అలా మధ్యలో ఒక దగ్గర ఆగి ఆయిల్ కొట్టించుకుని అలా తునైతే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ మీకు కొండ కొట్టేసినట్టు కనబడుతుంది కదా, అది పోలవరం ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది. తుని దగ్గర తొలిపులమ్మ లోవా అంటారు కదా, అది ఇలాగే వెళ్ళాలి. ఇంకో రైట్ సైడ్ ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అటు సైడ్ నుంచి వెళ్తే మనకి గుడి అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి ఆదివారం ఎలా ఉంటుంది అంటే ఫుల్ రష్. చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి గుడి దగ్గరికి. మనకి గరికపాటి గారు చెప్తుంటారు కదా, కొత్త వెహికల్స్ కొంటే అక్కడికి వెళ్ళి నెంబర్స్ తగిలిస్తారు, నెంబర్స్ రాస్తుంటారని, అది ఆ గుడే. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా గుడి గురించి చాలా ఉంటాయి. కానీ మనం మన జర్నీలోకి అయితే వద్దాము. మనం వెళ్ళే దారిలో అన్నవరం కూడా తగులుతుంది, కానీ మనం అన్నవరం అయితే వెళ్ళము. మనం డైరెక్ట్ గా హైవే పై నుంచి పెద్దాపురం అయితే వెళ్ళిపోతాము. మనం రిటర్న్ వచ్చే దారిలో అన్నవరం ప్రసాదం కూడా అయితే కొనుక్కొని రావాలి. మాట్లాడుకుంటూ అన్నవరం అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చినట్టు ఇంకొక హాఫ్ డిస్టెన్స్ ఉంటది. ఇక హైవే మీద అలా స్మూత్ గా వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళగానే ఒకసారిగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. సరే కదా, బైక్ ఉంటే ఇదే అడ్వాంటేజ్. అక్కడ ట్రాఫిక్ ఆగినా మనం సైడ్ రూట్ నుంచి అయితే వచ్చేసాము. తీరా ట్రాఫిక్ ఎందుకు ఆగిందా అని చూస్తే లారీ రోడ్డు కట్టంగా అయితే ఆగిపోయి ఉంది. ఇంకేదైనా కష్టపడి ట్రాఫిక్ లోంచి అయితే బయటకు వచ్చేసాము. రాజమండ్రి రూట్ లో బ్రిడ్జ్ వర్క్స్ అయితే అవుతున్నాయి, అందుకే వెహికల్స్ అన్ని సింగిల్ రూట్ నుంచి పంపిస్తున్నారు. మా వాళ్ళందరితో కలిసి అలా జర్నీ స్మూత్ గా అవుతుంది. అంతట్లోనే కత్తిపూడి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే కాకినాడ వెళ్తాము, రైట్ కి వెళ్తే రాజమండ్రి అయితే వెళ్తాము. మనము లెఫ్ట్ కి అయితే కట్ అవ్వాలి. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say so down. ఇక్కడ మీరు గుడి చూస్తున్నారు కదా, ఇది కాకినాడ రూట్ లో వెళ్తుంటే కనిపిస్తుంది సత్తమ్మ తల్లి గుడి. ఈ గుడి అయితే ఇక్కడ చాలా ఫేమస్. ఇదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఇల్లు అయితే. ఒకసారి ఆగండి, కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఇల్లుని చూసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇక మన జర్నీని స్టార్ట్ చేసేద్దాము. అలా పిఠాపురం అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం సామర్లకోటకు వెళ్ళాలంటే రైట్ కి కట్ అవ్వాలి. లెఫ్ట్ లో కనిపిస్తుంది ఇక్కడ, లెఫ్ట్ లో పిఠాపురం పాతపోయి అంటారు, ఇది ఒక టెంపుల్. ఇక్కడ నుంచి మనం రైట్ కి అయితే కట్ అయిపోదాము. Take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Sky is the limit, I'm breaking the mold. Sky is the limit, I'm out of control tonight. Every doubt just feeds the flame. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty chest till now. The stars are down like good old friends, saying boy don't. ఇంకా ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బైక్స్ అయితే పార్కింగ్ చేసుకుంటున్నాము. బైక్స్ పార్కింగ్ చేసిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. చూడండి, మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే మరినంతల గుడి. జనం కూడా గట్టిగానే వచ్చారు. చూడాలి మాకు దర్శనం ఎంతసేపట్లో అవుతుందో. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇది 100 రూపాయల లైన్. జనం చూడండి ఎలా ఉన్నారో.
అక్కడ ఖాళీ లేదని అలా ముందుకు వచ్చి చూస్తే 50 రూపీస్ లైన్ అయితే ఉంది. ఇదైతే చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా అంటే అక్కడ కొద్దిగా 100 రూపాయల లైన్తో పోలిస్తే ఇది కొద్దిగా ఖాళీగా అయితే ఉంది. దర్శనం కూడా మాకు చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఒక 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గుడి లోపల మీరు చూస్తున్నారు కదా, కోళ్ళు మేకలు ఉన్నాయి కదా, వాటికి టికెట్ని అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత వాటిని మనకైతే ఇస్తారు. మళ్ళీ దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడే ఇచ్చేయాలి. మేమైతే ఒక కోడిని తీసుకున్నాం, 50 రూపీస్ అయితే టికెట్. ఇక గుడి లోపల ఎలా ఉందో చూసేయండి. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు అయితే వచ్చేసాము. గుడి బయట క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. But babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know. And when you don't, when it ends, it ends. ఇప్పటి వరకు మీరు చూసారు కదా, అదైతే 10 రూపీస్ లైన్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి మా వాళ్ళు వేరే గుడికి వెళ్దామంటే బయలుదేరాము. అదైతే తొలి తిరుపతి అంట. పదండి ఇంక అక్కడికి అయితే వెళ్ళిపోదాము. The sky just ends. Sky is the limit. No chance to hold. Sky is the limit. I'm breaking the mold. Sky is the limit. I'm out of control tonight. గైస్ ఇంక ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా రోడ్లు ఎలా ఉన్నాయో. మమ్మల్ని గూగుల్ మ్యాప్ ఏదేదో రూట్లోంచి అయితే తీసుకొచ్చేసింది. గుడి అయితే 12:30కి క్లోజ్ చేసేస్తారనగా మేమైతే 12:20కి వెళ్ళాము. తొందరగా వెళ్తాం లోపలికి. గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకుని బయటకి అయితే వెళ్ళాము. ఫైనల్ గా దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము. చూడండి గుడి బయట వ్యూ ఎలా ఉందో. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది అయితే బొట్టని బావి అంట. ఈ బావిలో నీళ్లు తీసుకొని అందరూ నెత్తి మీద అయితే జల్లుకుంటున్నారు. అందరూ జల్లుకుంటున్నారు కదా అని చెప్పి మేము కూడా కొన్ని నీళ్ళు అయితే జల్లుకొని వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకో గుడి దగ్గరికి అయితే వెళ్తాము. అది కాంట్రకోట నూకాలమ్మ గుడి అంట. ఇక్కడ నుంచి లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో అయితే పెట్టాము. రోడ్ చూడాలి ఎలాంటి రోడ్లు ఇస్తుందో. ఇది నేను తొలి తిరుపతి అని చెప్పాను కానీ స్వామివారి టెంపుల్ ఏంటో చెప్పలేదు కదా. ఇది శ్రీ శృంగార వల్లభ స్వామివారి టెంపుల్. సాటర్డేస్ లో అసలు ఖాళీగా ఉండదంట. మొబైల్ కూడా లోపలికి ఎలా ఉండదంట. మేము సండే వెళ్ళాం కదా, ఎవరు పట్టించుకోలేదు. మొబైల్ అయితే లోపలికి పట్టుకెళ్ళిపోయాము. ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎలాంటి రోడ్ ఇస్తుంది అనుకున్నాం కానీ లొకేషన్ అయితే మంచి లొకేషన్ లోంచి తీసుకొచ్చింది. ఇక ఫైనల్ గా నూకాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. ఇక బైక్ పార్కింగ్ చేసుకొని గుళ్ళోకి అయితే వెళ్ళాలి. ఇక్కడికి కూడా జనం గట్టిగానే వచ్చారు, మీరే చూడండి. ఫైనల్ గా మాకు కాంట్రకోట నూకాలమ్మ తల్లి గుడిలో కూడా దర్శనం అయితే అయిపోయింది. మీలో ఎవరికైనా ఈ గుడి తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్ళే దారిలో మధ్య దారిలో ఆకలేసి ధర్మవరంలో క్షత్రియ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడ రాజుల దూకుడుపోతు బిర్యానీ అయితే తినడానికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేట్లు అయితే తెచ్చి ముందు పెట్టారు కానీ బిర్యానీ అయితే ఇంకా తేలేదు. ఇక బిర్యానీ తెచ్చి ముందు పెట్టిన తర్వాత ప్లేట్లో వేసుకొని బిర్యానీ మీద యుద్ధం అయితే స్టార్ట్ చేసాము. చెప్పాలంటే బిర్యానీ అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఇక తినేసిన తర్వాత బిల్ అయితే పే చేసి
రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. is the limit. I'm breaking the mold. Sky is the limit. I'm out of control tonight. ఇంకా అలా రిటర్న్ వచ్చేటప్పుడు అన్నవరం ప్రసాదం తీసుకుందామని అయితే ఆగాము. వెళ్తున్నాము తీసుకుందామని. ఇక్కడ కొన్ని ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక దారి మధ్యలో ఆగి మన గోదావరి బ్రాండ్ ఆటోస్ అయితే తీసుకొని తాగి ట్రిప్ అయితే ఇలా ఎండ్ చేసాము. సో గైస్, ఇలా మా ఊరు నుంచి పెద్దాపురం దగ్గర ఉన్న గుడికి మా బైక్ జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.